హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి స్టడీ ఐక్యూజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈ వీడియోలో మనం భారత చరిత్ర అంటే ఇండియన్ హిస్టరీ, సో వీటికి సంబంధించినటువంటి టాప్ 75 క్వశ్చన్స్ అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో వీటితో పాటు నా ఛానల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రెగ్యులర్ గా నా యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోలో కనుక ఎంటర్ అవుతే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సిలప్పటి కర్మ అనేటటువంటి ఇతిహాసం యొక్క కొనసాగింపు ఏది అంటే గనక మనకు మణిమేకలై. ఓకే, సో మణిమేకలై. నెక్స్ట్ మనకు రెండో క్వశ్చన్, ఏ వైస్రాయి ప్రఖ్యాత భారతీయ నాణ్యం మరియు పేపర్ కరెన్సీ చట్టం 1899ని ఆమోదించాడు అంటే కనుక మనకు లార్డ్ కర్జన్. ఓకే, లార్డ్ కర్జన్. సో థర్డ్ క్వశ్చన్ మనకి ఈ క్రింది సందర్భాలలో బొంబాయిని పోర్చుగీసు వారు బ్రిటిషర్లకు అప్పగించారు అంటే ఏ సందర్భంలో బొంబాయిని పోర్చుగీసు వారు బ్రిటిషర్లకు అప్పగించారన్న చూస్తే గనక మనకి ఇక్కడ బ్రాగాంజాకు చెందిన పోర్చుగీస్ యువరాణి కేథరిన్ తో చార్లెస్ II వివాహం అంటే ఇక్కడ మనకి యువరాణి కేథరిన్ ని చార్లెస్ II కి వివాహం ఇచ్చి అంటే పెళ్లి చేయడంలో ఆ టైంలో మనకి బొంబాయిని పోర్చుగీస్ వారు ఏం చేశారంటే బ్రిటిషర్లకు అప్పగియడం జరిగింది. నెక్స్ట్ మనకి నాలుగో క్వశ్చన్, ఈ క్రింది వారిలో 1864లో మద్రాసులో వేద సమాజ్ను ఎవరు స్థాపించారు అంటే కనుక మనకు కేశవచంద్ర సేన్. ఓకే, సో కేశవచంద్ర సేన్. నెక్స్ట్ మనకి బ్రిటిష్ ఇండియా యొక్క ఈ క్రింది చర్యలలో ఏది కార్పొరేట్ పనితీరు కోసం పోర్ట్ఫోలియో లేదా డిపార్ట్మెంటల్ వ్యవస్థను ప్రతిక్షేపించడం ద్వారా తన కార్యనిర్వాహక మండళ్లపై వైస్రాయ్ అధికారాన్ని బలోపేతం చేసింది అంటే కనుక మనకి ఇక్కడ భారత కౌన్సిల్ చట్టం 1861. భారత కౌన్సిల్ చట్టం 1861 ప్రకారం మనకి ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది జరిగిందనమాట. నెక్స్ట్ మనకి ఆరో క్వశ్చన్, ఏ సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ లో మొదటి దేశవ్యాప్త ఎన్నికలు జరిగాయి అంటే కనుక మనకు 1965 సంవత్సరంలో. నెక్స్ట్, ఈ క్రింది వారిలో గురునానక్ యొక్క తక్షణ వారసుడు ఎవరు అంటే గనక గురు అంగద్. నెక్స్ట్, సూఫీ సాధువు మొయినుద్దీన్ చిష్టి యొక్క దర్గా ఏ నగరంలో ఉంది? చూడండి, సూఫీ సాధువు మొయినుద్దీన్ చిష్టి యొక్క దర్గా అంటే సమాధి ఏ నగరంలో ఉందంటే గనక అజ్మీర్. నెక్స్ట్ 9వ క్వశ్చన్, ఈ క్రింది చర్యలలో దేని ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ చైనాతో వాణిజ్య గుప్తాధిపత్యాన్ని కోల్పోయింది అంటే గనక 1833 చార్టర్ చట్టం. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరు ప్రసిద్ధ పుస్తకం ఇండియా విన్స్ ఫ్రీడమ్ రచించారు అంటే గనక మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ 11వ క్వశ్చన్, ఈ క్రింది వారిలో మహాత్మా గాంధీ మరియు అతని పురాణాలు అనేటటువంటి రచయిత అంటే ఈ పుస్తక రచయిత ఎవరు అంటే గనక మార్క్ షెపర్డ్. ఓకే, మార్క్ షెపర్డ్. నెక్స్ట్ 12వ క్వశ్చన్, ఈ క్రింది వారిలో అత్యంత ప్రసిద్ధ బెంగాలీ కవితలో ఒకటైన బిద్రోహి ఎవరు రాశారు? బిద్రోహి అనేటటువంటి కవితని ఎవరు రాశారు అంటే గనక కాజీ నజ్రుల్ ఇస్లాం. ఓకే, కాజీ నజ్రుల్ ఇస్లాం. నెక్స్ట్ 13వ క్వశ్చన్, భారత ప్రభుత్వం 2003 నుండి జనవరి 7 నుంచి 9 వరకు ప్రవాసీ భారతీయ దివస్ గా గుర్తించింది. అయితే ఈ క్రింది సంఘటనలో ఏది జనవరి 9న జరిగినది అంటే గనక జరగనుంది అంటే గనక దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి మహాత్మా గాంధీ రాక. నెక్స్ట్ 14వ క్వశ్చన్, ఈ క్రింది వాళ్ళలో అహ్రార్ ఉద్యమం 1931. అహ్రార్ ఉద్యమం 1931 యొక్క ప్రభావం ఎక్కువగా దేనికే పరిమితం చేయబడింది అంటే గనక మనకు పంజాబ్. ఓకే, పంజాబ్ వరకు మాత్రమే పరిమితం చేయబడింది అహ్రార్ ఉద్యమం 1931. నెక్స్ట్ మనకి లార్డ్ క్లెమెంట్ అట్లీ ఈ క్రింది సంఘటనలలో ఏ ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అంటే గనక మనకు భారతదేశ స్వాతంత్ర్యం. నెక్స్ట్ 16వ క్వశ్చన్, భారతదేశంలో కోర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ లో బ్రిటిష్ వారు ఏ దశాబ్దంలో గరిష్ట పెట్టుబడిని చేశారు అంటే గనక
19వ శతాబ్దం. నెక్స్ట్ ఏ సంవత్సరంలో ప్రాంతీయ పత్రికా చట్టం ఆమోదించబడింది అంటే గనక 1878. నెక్స్ట్ ఈ క్రింది వారిలో మహా గుజరాత్ ఉద్యమ నాయకుడు ఎవరు అంటే గనక మనకు ఇందులాల్ యాగ్నిక్. నెక్స్ట్ ఈ క్రింది వారిలో ఎవరు ప్రాంతీయ పత్రికా చట్టాన్ని రద్దు చేశారు అంటే గనక లార్డ్ రిప్పన్. నెక్స్ట్ భారతదేశ స్వాతంత్ర సమయంలో ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ అధిపతి ఈ క్రింది వారిలో ఎవరు అంటే గనక మనకు విలియం ప్యాట్రిక్ స్పెన్స్. నెక్స్ట్ 1851లో స్థాపించబడిన బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈ క్రింది వారిలో ఎవరు అంటే గనక మనకు రాధాకాంత్ దేబ్. నెక్స్ట్ ఈ క్రింది సంస్థలలో ఏది ది ఇండియన్ సోషియాలజిస్ట్ అనే జర్నల్ను ప్రచురించింది అంటే గనక ఇండియా హౌస్. నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు 1857 తిరుగుబాటు పుస్తక రచయిత ఎవరు అంటే గనక ఆర్సి మజుందార్. నెక్స్ట్ రెవారీలో 1857 తిరుగుబాటుకు ఈ క్రింది నాయకులలో ఎవరు నాయకత్వం వహించారు అంటే గనక రావు నామమాత్రము. నెక్స్ట్ 1872లో అండమాన్లో పఠాన్ దోషి చేత పదవిలో హత్య చేయబడినటువంటి ఏకైక వైస్రాయ్ ఎవరు అంటే కనుక లార్డ్ మయో. అంటే ఇతను అండమాన్లో పఠాన్ దోషి చేత పదవిలో హత్య చేయబడినటువంటి వైస్రాయ్ అన్నమాట. నెక్స్ట్ భారతదేశంలో స్థానిక స్వపరిపాలనను ఎవరు ప్రవేశపెట్టారు అంటే కనుక లార్డ్ రిప్పన్. నెక్స్ట్ గాంధీ ఖేడా సత్యాగ్రహాన్ని నిర్వహించడం వెనుక ఈ క్రింది వాటిలో కారణం ఏమిటి అంటే గనక బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ కు భూమి పన్ను చెల్లించని వారి భూమిని జప్తు చేయడం. దీని ద్వారా మనకి ఇక్కడ గాంధీ ఖేడా సత్యాగ్రహాన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ భారతదేశం మరియు పాకిస్తాన్ సరిహద్దును నిర్ధారించడానికి ఏ కమిటీని ఏర్పాటు చేశారు అంటే గనక రాడ్ క్లిఫ్ కమిటీ. నెక్స్ట్ భారత రాజ్యాంగానికి అమల్లోకి రావడానికి ఏ తేదీన తీర్మానం ఆమోదించబడింది అంటే గనక 22 జనవరి 1947. నెక్స్ట్ అతను సూరత్ కు వచ్చిన కెప్టెన్ హాకిన్స్ ఓడ పేరు ఏమిటి అంటే గనక హెక్టర్. చాలా 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 ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ. ఈ బిట్స్ అన్ని మనకు ప్రీవియస్ గా వచ్చినటువంటి క్వశ్చన్స్ కలెక్ట్ చేసే వీడియో చేయడం జరిగింది కాబట్టి ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ దీంట్లో. నెక్స్ట్ అసఫ్జా నిజాం ఉల్ ముల్క్ ఏ సంవత్సరంలో మరణించాడు అంటే గనక 1748. నెక్స్ట్ ఇల్బర్గ్ బిల్లు దీనికోసం ప్రవేశపెట్టబడింది అంటే గనక యూరోపియన్ నేరస్తులను విచారించడానికి భారతీయ జిల్లా మెజిస్ట్రేట్లకు అధికారం మంజూరు చేయడం. నెక్స్ట్ 1939 డిసెంబర్ 22వ తేదీని జిన్నా భారతీయ ముస్లింలు డాష్ విమోచన దినంగా ప్రకటించారు అంటే గనక కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం. నెక్స్ట్ ఈ క్రింది ప్రశ్నల్లో ఏది బ్రహ్మ సమాజ్లో చీలికకు మరియు భారతీయ బ్రహ్మ సమాజ్కు ఏర్పాటు దారితీసింది అంటే గనక వేద వగాహాల యొక్క అసమర్థత వల్ల ఇక్కడ మనకు భారతీయ బ్రహ్మ సమాజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్రహ్మ సమాజ్లో చీలిక కూడా కారణం ఇదే. నెక్స్ట్ 1857 సిపాయిల తిరుగుబాటు ఎందుకు విఫలమైంది అంటే గనక మనకు ఆప్షన్ పైవన్నీ అంటే చూడండి, సమర్థవంతమైన సంస్థ లేకపోవడం ద్వారా, నెక్స్ట్ ఉద్దేశ ఐక్యత లేకపోవడం ద్వారా, నెక్స్ట్ ఏకీకృత నాయకత్వ వ్యవస్థ లేకపోవడం ద్వారా మనకి 1857 సిపాయిల తిరుగుబాటు అనేది విఫలమైంది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనకు ఏ చట్టం అందించబడింది అంటే గనక మనకు భారత ప్రభుత్వ చట్టం 1935. నెక్స్ట్ 1760 ఒప్పందం ప్రకారం మీర్ కషిం ఈ క్రింది బెంగాల్ ప్రదేశాలలో దేనిని బ్రిటిష్ వారికి ఇచ్చారు అంటే గనక పైవన్నీ అంటే మనకి ఇక్కడ బర్ద్వాన్, నెక్స్ట్ బిడ్నాపూర్, నెక్స్ట్ చిట్టగాంగ్. ఓకే, ఈ మూడు ద్వారా మనకి ఏమైందంటే 1760 ఒప్పందం ప్రకారం మీర్ కషం ఈ క్రింది బెంగాల్ ప్రదేశాల్లో దేనిని బ్రిటిష్ వారికి ఇచ్చాడంటే ఈ మూడు ప్రదేశాలను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్
మీర్ జాఫర్ మరణం తర్వాత బెంగాల్ సింహాసనాన్ని ఎవరు అధిష్ఠించారు అంటే గనక మనకు నజం ఉద్ దౌలా. నెక్స్ట్ వారన్ హేస్టింగ్స్ ఏ సంవత్సరంలో కలకత్తా మదరాసును స్థాపించాడు అంటే గనక 1780. నెక్స్ట్ టిప్పు సుల్తాన్ కు వ్యతిరేకంగా పోరాడడానికి పెషియాన్ను సంప్రదించమని దిగువ ఆంగ్ల నివాసి పూనాలో ఎవరికి లార్డ్ కార్న్ వాలిస్ ఒక సూచన పంపాడు అంటే గనక మాలెట్. నెక్స్ట్ ఈ క్రింది వారిలో ఎవరు రైత్వారీ వ్యవస్థను ప్రవేశపెట్టారు అంటే గనక థామన్ మున్రో. నెక్స్ట్ మరాఠా సామ్రాజ్యాన్ని నియంత్రించడంలో మహద్జీ షిండేకు ఈ క్రింది ప్రదేశాలలో ఏది సంబంధం ఉంది అంటే గనక గ్వాలియర్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏ చర్యను సెయింట్ హెలెనా చట్టం అని కూడా పిలుస్తారు అంటే గనక చార్టర్ చట్టం 1833. నెక్స్ట్ ఏ సంవత్సరంలో జమ్రుద్ యుద్ధం జరిగింది? జరిగిందంటే గనక 1837. నెక్స్ట్ బ్రిటిష్ వారు బర్మాను స్వాధీనం చేసుకున్నది ఎప్పుడు అంటే గనక 1886. నెక్స్ట్ మరాఠాలు తమ విధుల్లో నిర్వహించే రాజకీయ మరియు సైనిక ప్రదర్శనకారుల యొక్క దిగువ మ్యాచ్ల్లో ఏది సరైనది అంటే గనక ఇద్దరు. నెక్స్ట్ ఈ క్రింది వారిలో మరాఠా సామ్రాజ్యానికి చెందిన ఏకైక అధికారిక అధికారం ఎవరు గ్రామస్తుల హక్కులను ఉన్నతాధికారులకు పరిష్కరించగలరు అంటే గనక పటేల్. నెక్స్ట్ లార్డ్ డలౌసీ టైటిల్ మరియు పెన్షన్ పాలసీని రద్దు చేసిన మొదటి బాధితుడు ఈ క్రింది వారిలో ఎవరు అంటే గనక నానా సాహెబ్. ఓకే, లార్డ్ డల్హౌసీ టైటిల్ మరియు పెన్షన్ పాలసీని రద్దు చేసిన మొదటి బాధితుడు ఎవరు అంటే నానా సాహెబ్. నెక్స్ట్ బెంగాల్ విభజనను గొప్ప జాతీయ విపత్తు అని ఈ క్రింది వారిలో ఎవరు వర్ణించారు అంటే గనక ఎన్ఎన్ బెనర్జీ. నెక్స్ట్ గదర్ పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే గనక 1913. నెక్స్ట్ ఈ క్రింది వారిలో ది ఇండియన్ ముసల్మానులు అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు అంటే గనక విలియం విల్సన్ హంటర్. గాంధీజీ నడుము గుడ్డను తన దుస్తులుగా ఎందుకు స్వీకరించారు అంటే గనక పేదల పట్ల తన కరుణను వ్యక్తం చేయడం. నెక్స్ట్ ఈ క్రింది చర్యలలో ఏది ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టింది? చూడండి, ఈ క్రింది చర్యలలో ఏది ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని ప్రవేశపెట్టింది అంటే గనక భారత ప్రభుత్వ చట్టం 1935. నెక్స్ట్ బెంగాల్ కౌలు చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది అంటే గనక 1885. నెక్స్ట్ 1739లో పోర్చుగీస్ నుండి సాల్సెట్ మరియు బస్సీన్లను స్వాధీనం చేసుకోవడానికి ఈ క్రింది వాటిలో ఏ పీష్వా రూపొందించబడింది అంటే గనక బాజీరావు 1. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో దేనిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బీహార్ డిప్యూటీ దివాన్ గా నియమించింది అంటే గనక రాజా షితాబ్ రాయ్. నెక్స్ట్ లార్డ్ కార్న్ వాలిస్ తన న్యాయ సంస్కరణలో ఈ క్రింది వాటిలో సలహాదారుడు ఎవరు అంటే గనక సర్ విలియం జోన్స్. నెక్స్ట్ 18వ శతాబ్దపు భారతదేశంలో వస్త్ర పరిశ్రమకు ఈ క్రింది వాటిలో ముఖ్యమైన కేంద్రం ఏది అంటే కాలికట్. నెక్స్ట్ దిగువ పేర్కొన్న ఏది భారతదేశంలో జీడిపప్పు, పైనాపిల్ మరియు పొగాకును పరిచయం చేసింది అంటే గనక పోర్చుగీసు. నెక్స్ట్ లార్డ్ కార్న్ వాలిస్ యొక్క శాశ్వత పరిష్కారం ఈ క్రింది వాటిలో దేనికి భూమి యాజమాన్యాన్ని ఇచ్చింది అంటే గనక జమీందారులు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏది అవధ్ యొక్క స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించింది అంటే గనక సాదత్ ఖాన్. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ ఊచకోతపై కాంగ్రెస్ విచారణ కమిటీ నివేదికను రూపొందించే బాధ్యతను ఈ క్రింది వాటిలో ఎవరికి అప్పగించారు అంటే కనుక మహాత్మా గాంధీ. నెక్స్ట్ కకోరీ కేసులో నిందితులను రక్షించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఈ క్రింది వాటిలో దేని అధ్యక్షతన ఏర్పడింది అంటే గనక మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్ దిగువ పేర్కొన్న ఏ కదలికలతో అరుణా అసఫ్ అలీ భూగర్భ కార్యకలాపాల యొక్క మహిళా ఆర్గనైజర్ గా కనెక్ట్ అయ్యారు అంటే గనక క్విట్ ఇండియా ఉద్యమం. నెక్స్ట్ ఈ క్రింది వారిలో హైదరాబాద్ చివరి నిజాం ఎవరు అంటే గనక అసఫ్ జా 7.
నెక్స్ట్ 1946లో నావికా దళ తిరుగుబాటు ఈ క్రింది వాటిలో దేనిపై ప్రారంభించబడింది అంటే గనక ఐఎన్ఎన్ తల్వార్. నెక్స్ట్ 1726 చార్టర్ చట్టం ఈ ప్రదేశాలలో దేని వద్ద కార్పొరేషన్ ఏర్పాటుకు అందించబడింది అంటే గనక బొంబాయి మరియు కలకత్తా. నెక్స్ట్ ఏ చార్టర్లో కోర్ట్ ఆఫ్ రిక్వెస్ట్లను ఏర్పాటు చేసే నిబంధన చేయబడింది అంటే గనక చార్టర్ ఆఫ్ 1753. నెక్స్ట్ బెంగాల్ విభజన తరువాతి సంవత్సరంలో ఏ సంవత్సరంలో జరిగింది అంటే గనక మనకు 1905. నెక్స్ట్ తరువాతి సంవత్సరాలలో భారత ప్రభుత్వం మహారాజా రంజిత్ సింగ్ మరియు షా జుజా లాహోర్లో ఒక ఒప్పందంపై సంతకం చేశారు. అది ఏ సంవత్సరం అంటే గనక 1838. నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ఒడంబడిక కాంగ్రెస్ ఏ సమావేశంలో ఆమోదించబడింది అంటే గనక కరాచీ. నెక్స్ట్ 1932 సెప్టెంబర్ 20న పూనా ఒడంబడికకు దారి తీసిన జైలులో గాంధీ నిరాహార దీక్ష ఎక్కడ అంటే ఎరవాడ జైలు. నెక్స్ట్ మనకి క్లెమెంట్ అట్లీ యొక్క క్విట్ ఇండియా డెడ్ లైన్ దిగువ పేర్కొన్న ఏది అంటే గనక జూన్ 2048. నెక్స్ట్ ఎన్సి బోస్ జలాంతర్గామి U-180 మరియు జలాంతర్గామి I-29 ద్వారా ఈ క్రింది ప్రదేశాలలో దేని మధ్య ప్రయాణించారు అంటే గనక మనకు జర్మనీ నుండి జపాన్. నెక్స్ట్ ఈ క్రింది వారిలో 1864లో మద్రాసులో వేద సమాజ్ను ఎవరు స్థాపించారు అంటే గనక కేశవచంద్ర సేన్. ఇలా మనకి టోటల్ గా ఈ వీడియోలో 75 మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ చూసాం. డైలీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.